నమస్తేనా. నమస్తే. మీ పేరు? రామంజన్. రామంజీ. ఏ ఊరిది? పెద్ద తోమలం. మండలం అదని జిల్లా కర్నూలు జిల్లా. ఏది ఇత్తనం ఇది? గాయత్రి గోడ. ఎన్ని కాయలు ఉన్నాయన్న చెట్టుకి? చెట్టుకు ఉంటాయన్నా 100 పైన ఉంటాను. 100 కాయల పైనే ఉన్నాయా? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ ఇత్తనం? 3 సంవత్సరాల నుంచి గాయత్రి గోడ వాడుతున్నారు. మరి ఎలా అనిపిస్తుందన్నా? మంచిగా అనిపిస్తానా? అదే డిస్టెన్స్ పెడితే బాగుంటుంది. చెట్టుకి 4 అడుగులు ఉంటే 200 కాయ ఈజీ పట్టి 200 కాయలు ఈజీగా పట్టేయచ్చు. ఇప్పుడు దాదాపు మీ లోపల కూడా ఎట్లా ఉంటుంది? లోపల కూడా 70, 80, 100 వరకు ఈజీ ఉంటుంది. బయట అయితే 200 గాలాడి దగ్గర పట్టుకుంటుంది. మామూలుగా డిస్టెన్స్ మనం పెడితే ఖచ్చితంగా 200 పైన కానీ కింద డిస్టెన్స్ బాగా పెట్టుకుంటే 200 ఇట్లా 4 అడుగులు ఉండాలన్నా. 4 అడుగులు ఉందనుకో 200. ఇట్లా ఇక్కడ అంతా మనం దగ్గర పెడతాం కాబట్టి అట్లా పెట్టుకునేవే కొద్దిగా ఎక్కువ నింపైపోయింది. కానీ నీకు ఈ లోపల అంటూ 100 కాయలు తక్కువ లేదు. పడతాయి. 100 కాయలు ఉన్నాయి. 70, 80, 90 కాయలు వచ్చేసి గాలి 200 వరకు పడతాయి. 200 కాయల వరకు. ఇప్పుడైతే బయట గాలి కొనేసి 200 కాయల వరకు ఉంది. ఇంకోటి ఏమంటే నీ లోపల సైడ్ లో పోయేకి రాదు. రానా ఇట్లా లోపల కూడా కాయ చూపిస్తాను. లోపల కూడా ఉంది. ఆకు ఎక్కువ కనబడుతుంది కానీ ఆకు ఎక్కువ కనిపిస్తుంది. 100 కాయల పైన కానీ తక్కువ లేవు. గాలి ఆడితే దానికైతే వేరే ఉంటుంది. కనబడం లోపలికి పోతే అట్లా ఉండదు. మరి ఎక్కడ తీసుకున్నా ఇత్తనాలు?